వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు రవ్వ కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రవ్వ కిచిడి నేను గోధుమ రవ్వతోటి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. మనం తీసుకునే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలానే క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర తీసుకొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. కిచిడీలో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. పొటాటో వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల కిచిడీ టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ మాత్రమే వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టొమాటోస్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవడం వలన ఇందులో మనం వేసుకున్న వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. మనం ఏ కప్తో రవ్వ తీసుకుంటామో అదే కప్తో వాటర్ మెజర్ చేసి తీసుకుంటే రవ్వ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మరగనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ వాటర్ లైట్గా సాల్ట్ వాటర్ లాగా ఉంటే కిచిడీకి సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు గోధుమ రవ్వని ఇందులో వేసుకోవాలి. రవ్వ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ మొత్తం రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ రవ్వని కొంచెం కొంచెం ఇందులో వేయడం వలన రవ్వ ఉండ చుట్టకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ రవ్వ కిచిడి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. గోధుమ రవ్వతోటి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేసుకొని రవ్వ కిచిడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచిడి పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.